ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. వాక్యం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా 39:18 వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. ప్రవక్త ద్వారా ప్రభు మనతో ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు నన్ను నమ్ముకుంటివి గనక నేను నిన్ను తప్పించదను. నిజమే, ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా నమ్ముకోవడానికి. ఎంతమందిని నమ్మినా ఒక్కొక్కసారి వాళ్ళు మనకు మోసం చేస్తూ ఉంటారు కదా. మరి దేవుని బిడ్డలారా, మనుషులను నమ్ముకున్నట్ట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, మనము దేవుని నమ్మినటువంటి బిడ్డలము. దేవుని నమ్మిన తర్వాత మళ్ళీ మనము నిరాశగా ఉండకూడదు, నిశ్చింతగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మనము ఎంతో నిశ్చింతగా మనము ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనల్ని కాచి కాపాడే దేవుడు ఆయన ఉన్నాడు. నేను నిశ్చయముగా నిన్ను తప్పించేదను. ఏదన్నా ఆపద ఉన్నా, ఏదన్నా గండం ఉన్నా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా? తప్పించి కాపాడే దేవుడు. ఎందుకు? మనం దేవుని బిడ్డలము, దేవుని నమ్ముకున్నటువంటి వారం. మళ్ళీ కీర్తనల గ్రంథము 91లో మరి 24వ వచనంలో 14వ వచనంలో చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. దేవుని మనం ప్రేమించిన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని తప్పించి కాపాడుతాడు. ఆయనను మనం నమ్ముకున్నప్పుడు ఆయన మనను గొప్ప ఉపద్రవముల నుంచి మనల్ని తప్పిస్తాడు. కొన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ దేవుని బిడ్డ మనల్ని తప్పించి కాపాడే దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను మనం నమ్ముకున్నాం కాబట్టి మన చెయ్యి ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అందరినీ నమ్మి మోసపోయావేమో ఈ దినం దేవుని బిడ్డ. మరి ఎవరు కూడా నీకు సహాయం చేసేవారు లేరేమో, ఎవరు కూడా నిన్ను ఆదుకునేవారు లేరేమో, ఎవరు కూడా నీకు సపోర్టుగా నిలిచిన వారు లేరేమో. కానీ దేవుడున్నాడు మనకు, దేవుడున్నాడు నీకు. ఆయన నమ్ముకో. ఇప్పటివరకు నువ్వు నమ్ముకోలేదేమో, దేవుని నమ్ముకో, యేసయ్యను నమ్ముకో. ప్రతి ఉపద్రవము నుంచి, కష్టం నుంచి నిన్ను తప్పించి కాపాడే దేవుడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం నాయన. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు మనుషులను నమ్మి మోసపోయి ఉంటున్నారో, ఈ దినం నువ్వు వాగ్దానం ఇస్తున్నావు ప్రభు నాయన. నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవా. అవును తండ్రి, ఇంకా నమ్మనటువంటి బిడ్డలందరూ నిన్ను నమ్ముకొని వారి జీవితంలో ఉన్నటువంటి గండముల నుంచి, కష్టముల నుంచి తప్పించబడి నీ రెక్కల చాటుకు నాయన భద్రపరచబడటకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.